బ్రో రాజేసాబ్ ఎలా ఉంది? చాలా బాగుందన్న, సూపర్ గా ఉంది, సరిగ్గా ఉంది, అసలు మామూలు లేదన్న, బానే ఉంది. కొండమూరు వెళ్ళి మారుతి ఒక దండ అంతే. చాలా బాగుందన్న, పిచ్చ ఫీట్ బ్రో, సూపర్ ఉంది బ్రో. అన్నయ్య చూసి చాలా రోజులు అవుతుంది బ్రో. అలా నేను మహేష్ బాబు సినిమా మాత్రం కేకండి బ్రో, లాస్ట్ లో హైలైట్ బ్రో. దాని మించి ఎదుగుతోడు ఇంకోటి నాడు చెప్పుకోవడం కాదు, రికార్డులు బ్రేక్ చేసి పెట్టాలా. అమ్మా మొగుడు ఆయన పేరు మీద రికార్డ్స్ ఉన్నాయి. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అదిరిపోయింది. ప్రభాస్ యాక్షన్ కూడా సూపర్ గా ఉంది. మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సంక్రాంతికి పండగ ప్రభాస్ పండగే, రాజేసాబ్ పండగే. మరి కొంత లాగ్ ఉంది, స్లో ఉందని చెప్తున్నారు కదా, మీరే ఉన్నారు? లేదు లాగ్ ఏం లేదు, క్లైమాక్స్ పర్లా కూడా ఏమిచ్చట్లా తమన్ మ్యూజిక్ ఎలా అలా ఉందంటున్నా. మ్యూజిక్ అంత బాగుంది. మ్యూజిక్ అంటే అఖండ ఓజీ 2 రేంజ్ ఉందంటావా? అంతే, అటు ఇటు చించేశాడు అంతే, చింపేశాడు అంతే. మరి కొత్త జోనర్ లో ట్రై చేశారు కదా, ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు? సూపర్ ఉంది. కొంతమంది ప్రభాస్ కి కామెడీ అంత సూట్ అవ్వలేదని చెప్పి ట్రోల్ చేస్తున్నారు, మీరేమంటారు సోషల్ మీడియాలో? లేదు చాలా బాగుంది, కామెడీ చాలా అన్నయ్యకి సూట్ అయింది బాగా. సినిమా కొంచెం లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ లో డల్ ఉందని చెప్తున్నారు, మీరేమంటారు? లేదు బ్రో, చాలా బాగుంది, డల్ అంటూ లేదు, అంతా సూపర్ హిట్. ఓవరాల్ గా రాజేసాబ్ అంటే ఏం చెప్తావు? అంతే, ఇంకా పైకి రేటింగ్ ఎలా ఇస్తానా? 4.5. ఓవరాల్ గా స్టోరీ ఎలా ఉంది? అంతా చాలా బాగుంది, కొత్తగా ఉంది సినిమా. అదే అంటున్నా, ఈ కొత్తగా ఉన్న సినిమాలన్నీ ఇప్పుడు ఫ్లాప్ చేసి తర్వాత ఓటీటీలోకి వచ్చాక బాగుందంటే అవదు. థియేటర్కి వచ్చి చూడండి. కామెడీ, హారర్, లవ్ అండ్ జోనర్ లో వచ్చింది, ఎలా అనిపించింది సినిమా చూడగానే? సూపర్ ఉంది, వింటేజ్ డార్లింగ్ మళ్ళీ తిరిగి వచ్చినట్లు ఉంది. మారుతి డైరెక్షన్ ఎలా ఉంది? స్టోరీ లైన్ ఎలా ఉందంటావు? స్టోరీ లైన్ బాగుందన్న. 1 టైం వాచ్ అయితే అర్థం కాదు, మాక్సిమం 2 టైమ్స్ చూడాల్సిందే. ఎందుకంటే అంత ఇదిగా ఉంది, సైంటిఫిక్ గా ఉంది కాబట్టి 2 టైమ్స్ ఖచ్చితంగా చూడాలి. మరి ఫస్ట్ టైం కామెడీ, లవ్ అండ్ రొమాంటిక్ జోనర్ లో చేశాడు కదా, ఈ హారర్ జోనర్ ఇవన్నీ చేసినప్పుడు ఎలా అనిపించింది? మీరు ఎంజాయ్ చేశారు లేదా థియేటర్ లో? ఖచ్చితంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రభాస్ అయితే కామెడీ చేసేవాడు, యాక్షన్ చేసేవాడు. ఇలాంటి జోనర్ లో ఎప్పుడు తీయలేదు, కానీ మారుతి చాలా బాగా హ్యాండిల్ చేశాడు. సెట్ అయిందంటారా? చాలా బాగుంది, చాలా బాగా హ్యాండిల్ చేశాడు, సూపర్ గా ఉంది. మరి కల్కి సలా రేంజ్ ఉందా సినిమా, లేకపోతే ఇంకేమైనా? ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదన్న. ఎంత పాన్ ఇండియా మూవీస్ ఇది, ఇది మాత్రం ఫ్యాన్స్ కోసం తీసిన మూవీ ఇది. అలా అని చెప్పి తీసేయాల్సిన మూవీ కూడా కాదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఖచ్చితంగా సంక్రాంతి మూవీలో ఇదే మూవీ సంక్రాంతి మూవీ. 400 కోట్లు పెట్టి తీశారు కదా, కలెక్షన్స్ ఎలా ఉంటాయో? కలెక్షన్స్ ఖచ్చితంగా వచ్చేస్తాయి అన్న, కలెక్షన్ వల్ల ఇబ్బంది లేదు. సూపర్ మూవీ. అయితే కొన్ని ట్రైలర్ లో కొన్ని సీన్స్ మిస్ చేశారు. పర్టికులర్ గా ప్రభాస్ ది ఓల్డ్ ఏజ్ గెటప్ తీసేశారు. మా ఓడికి ఓల్డ్ ఏజ్ గెటప్ తీసుకొచ్చాం మేము ఆ సీన్ కోసం. ఆ సీన్స్ తీసేశారు, అదొకటే బాగా. పైకి రేటింగ్ ఎలా ఇస్తారా? పైకి ఇచ్చారు, ఫ్రాన్స్ కాబట్టి ఇచ్చేస్తారు. ప్రభాస్ అన్న టైమింగ్ గానీ, కామెడీ టైమింగ్ గానీ, ఫైట్స్ గానీ, సాంగ్స్ గానీ చాలా బాగా అనిపించింది. మరి చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది ప్రభాస్ కి, 1.5 year తర్వాత అసలు ఏం తగ్గలేదు అన్న. ప్రభాస్ అన్న యాక్టింగ్ గానీ, కామెడీ టైమింగ్ గానీ, వింటేజ్ ఏది బుజ్జిగాడు లుక్ చూపించాడు అసలు. మారుతి అయితే డైరెక్టర్ మారుతి అయితే మటుకు బుజ్జిగాడు లుక్ చూపించాడు, చాలా బాగా చూపించాడు అసలు. మారుతి సినిమాలు అంటే ఎక్కువ కామెడీ, లవ్ అండ్ రొమాంటిక్ ఉంటాయి కదా, ఆ టైప్ జోనర్ బాగా ఎడిట్ అయిందండి. ఇదైతే కొత్తగా ట్రై చేశాడు, అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. మరి ప్రభాస్ కామెడీ కానీ హారర్ థ్రిల్లర్ కదా, ఎలా ఎంజాయ్ చేశారు? థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? థియేటర్ 2.5 గంటలు కూడా నవ్వుతానే ఉన్నాం థియేటర్ లో, మామూలుగా నవ్వాల అసలు. సినిమా కొంచెం లాగ్ అయింది, లెంత్ ఎక్కువ ఉంది. లాగ్ ఎక్కడా లేదు, లాగ్ అనేది ఎక్కడా లేదు. మొత్తం సినిమా మొత్తం ఫుల్ ఎంజాయ్మెంట్. తమన్ మ్యూజిక్ అని చెప్తారు మీరైతే? బీజిఎం అయితే సాగు కొట్టాడు అన్న తమన్, మామూలు కొట్ల, ఫుల్ కొట్టాడు అసలు. గూస్ బంప్స్ వచ్చినాయి కొన్ని సీన్స్ లో. ప్రభాస్ పక్కన 3 హీరోయిన్లు పెట్టారు కదా, మాల్విక మోహన్, నిధియా గారు. వాళ్ళు బాగా చేశారు. ఎలా ఉన్నారు? వాళ్ళు బాగా చేశారు, సూపర్ ఉన్నారు, సెట్ అయిపోయారు అసలు ముగ్గురు. ఆ ముగ్గురుతో కామెడీ టైమింగ్, కొన్ని సీన్స్ అనేవి అసలు నవ్వు ఆపలేవు, చాలా బాగా చేశారు. మరి సంక్రాంతికి రాజేసాబ్ సందడి ఎలా ఉంటది అంటావు? మామూలుగా ఉండదు అన్న, ఫుల్ అడౌట్ ఉంటుంది. ఒక మాటలో రాజేసాబ్ అంటే ఏం చెప్తావు? మన రవల్స్ ఎలా ఉన్నారు? రాజేసాబ్ అంటే ఏం చెప్తావు ఒక మాటలో? బ్లాక్ బాస్టర్. 5 రేటింగ్ ఎలా? 5.